మ్యూజిక్ డైరెక్టర్స్ ఎలా రిసీవ్ చేసుకునేవారు మిమ్మల్ని? అంటే మీకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు మామూలుగా పాడేవాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తున్నారు ఇండస్ట్రీలో కంటే బాగా పాడుతున్నావు. ఇంకా నువ్వు ఇలా ప్రాక్టీస్ చేయి, అలా ప్రాక్టీస్ చేయి అనేది చెప్తుంటారు సీనియర్స్ అందరూ. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ దే ఎన్కరేజ్మెంట్ సపోర్ట్ చాలా బాగుండేది స్వప్న. చాలా బాగా చేశారు. కానీ కాన్ఫరెన్స్ సిచ్యువేషన్లో నాకు పాడించారు నాతో. వాళ్ళంతా వాళ్ళు వాలంటీర్గా వచ్చి చాలా బాగుంది వాయిస్ ఇంకా చేద్దాం అట్లా ఇద్దరు ముగ్గురు వేల మీద లెక్క పెట్టచ్చు. పెండ్యాల నాగేశ్వర గారు, ఎస్ రాజేశ్వర గారు, ఇటువంటి వారు కొంత పెద్ద మాస్టర్ వేణు గారు, సుశీల దక్షిణామూర్తి గారు, వీళ్ళు నిజంగా వాయిస్ చాలా టాలెంట్ ఉంది, బాగా పాడతారు, రామకృష్ణ పాడాలని అలా సపోర్ట్ చేశాం. అంటే బట్ ఇనిషియల్లీ అంటే ఒడిదుడుకులు కొన్ని అవాంతరాలు ఉన్నాయి మీకు. ఎంత మీకు ఇండస్ట్రీలో సుశీల గారు లాంటి ఒక బలమైన సపోర్ట్ ఉన్నా ఖచ్చితంగా మీకు కూడా అవాంతరాలు ఎదురయ్యాయి. ఉంటాయి. బాధపడ్డారా రామకృష్ణ గారు ఎప్పుడైనా మీరు ఏదైనా సంఘటనలో కానీ ఈ పాట మీకు ఇచ్చి తీసేసుకోవడం ఇలాంటివి ఏమైనా జరిగాయి? చాలా ఉన్నాయి. చాలా సందర్భాలు నేను పాడిన పాట తీసేసి మళ్ళీ పాడించారు. పోనీ ఇంకోసారి ట్రై చేయని కూడా నాకు అవకాశం ఇచ్చారు కదా. ఇంకోటి ఏంటంటే నేను ఊళ్ళో ఉన్నా అక్కడ ఆయన ఊళ్ళో లేడండి, ప్రోగ్రామ్కి వెళ్ళిపోయాడు, దొరకడు, ఇలా కొన్ని పుకార్లు. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఫేస్లో మన ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది కదా పాడుతున్నప్పుడు. పాడు అలాగా మొహంలో ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది. సో అవి ఏంటి ఇలా అంటున్నారు, సరే ఐ కాంట్ హెల్ప్ ఇట్ అని యూస్ టు సింగ్. మీరు ఎప్పుడైనా మీరు పాడటానికే పుట్టానని ఫీల్ అయ్యారా, లేక కాకతాళీయంగా ఏర్పడ్డాయి ఇవి అని అనుకున్నారా? ఐఎమ్ బార్న్ టు సింగ్ అన్న ఫీలింగ్. యాక్చువల్లీ పాట నా ప్రాణం అమ్మా. అసలు పాట చిన్నప్పుడు మీకు చెప్పాను 3వ ఏట నుంచి పాడుతున్నాను. పాడాలి, పాట గాయకుడు అవ్వాలి. అయితే సినిమా గాయకుడిగా ఉండాలని నాకు అప్పట్లో కోరిక లేదు, పాడుతుండాలి అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు పరిస్థితులు కలిసి వచ్చాయి. అండ్ నెక్స్ట్ శోభన్ బాబు గారి కోసం పాడారు. మీరు గుర్తు చేసుకున్న ఆ దశకంలో 70వ దశకంలో మీకు బాగా అత్యంత మీకు ఇప్పుడు కూడా వింటూ అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి పాటలు 2-3 గుర్తు చేసుకుందాం. వాటి సందర్భాలు ఎలా? ఫస్ట్ సాంగ్ జీవితం సాంగ్, అది పిక్చర్, ఫస్ట్ పిక్చర్, రమేష్ నాయుడు గారి మ్యూజిక్ డైరెక్షన్. ఆయన రిహార్సల్స్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్తే రమేష్ నాయుడు గారు కూర్చొని, రామకృష్ణ నేను ఇండస్ట్రీలో చాలా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ని, నీకు తెలియకపోవచ్చు నా పేరు, ఐఎమ్ నాట్ సో పాపులర్, ఈ పిక్చర్తో నీకు నాకు జీవితం సెటిల్ అయిపోవాలి, చాలా మంచి ట్యూన్స్ దొరికే సోమబాబు గారు నీకు ఎంకరేజ్ చేశారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దెన్ స్టార్టింగ్లో ఒక డ్యూయట్ సాంగ్ ఉంది, ఇక్కడే కలుసుకున్నాము ఎప్పుడో కలుసుకున్నాము, ఏ జన్మలోనో ఎన్నెన్ని జన్మలలోనో. రమేష్ నాయుడు గారు చాలా మంచివారు మా ఆయన, కానీ ఆయనకి ఒక ఏంటంటే బీపీ ఎక్కువ, టెన్షన్ ఎక్కువ. ఆయన దగ్గర పాడాలంటే పాడేవాడికి వణుకు పుట్టుకుంటుంది. ట్యూన్ చెప్తారు, బాగా నేర్పిస్తారు, ఆ టెన్షన్తో పాపం ఆయన అది కాదా ఇది కాదా ఇలా చికాకు పడిపోతుంది. ఇప్పుడు నా మీద చికాకు రిహార్స్ పడకుండా నేను భయపడేవాడిని, ఏంటి ఇలా కసురుకుంటున్నాడు ఏంటి, ఇప్పుడు ఈయన దగ్గర ఎలా పాడాలని. తర్వాత నేను రికార్డింగ్లో ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గర కూడా అలాగే విసుకుంటున్నాను నేను. సో దెన్ ఐ థాట్ ఓకే ఇంకా బీపీ ఎక్కువ ఉన్నట్టుంది దెన్ అని చెప్పి ట్యూన్ పాడిసిపోతుంది, దాని పాడిపోతుంది. బట్ అట్లా ఐ యూస్ టు అడ్జస్ట్. కానీ అవుట్పుట్ చాలా బాగుంది ఆయన పాటలు పాడాక. అన్ని తాత మనవళ్ళు అనుబంధం, ఆత్మీయత అంతా ఒకటి. మిమిక్ చేయడం అన్నది ఇట్స్ మోస్ట్ చైల్డ్ లైక్ క్వాలిటీ అంటారు. ఎందుకంటే చిన్నపిల్లలు చూసి ఇంకోళ్ళని చూసి వాళ్ళ మేనరిజం నేర్చుకోవడం ద్వారా దే లెర్న్ అంటారు. అండ్ అదే చైల్డ్ లైక్ క్వాలిటీ కంటిన్యూ అయింది మీకు చాలా సంవత్సరాలు కొంతవరకు. అంటే అది ఇప్పుడు ప్రస్తుతం నాకు ఆ మిమిక్రీ లక్షణాలు ఉండడం వల్ల ఇప్పుడు ఈ మధ్య కొంచెం నటిస్తున్నానండి సినిమాల్లోనూ టీవీలో. సో దట్ ఈస్ హెల్పింగ్ మీ ఎ లిటిల్ బిట్. ఆ నటన అనే ఒక విధంగా నాకు తెలియకుండా ఇది డెవలప్ అయిపోయింది. ఘంటసాల మాస్టర్తో అయితే మిమ్మల్ని పోలుస్తూ వచ్చారు. అప్పుడు ఘంటసాల గారి వాయిస్ క్వాలిటీ లాగా ఉందని కూడా అన్నారు. వారిని మీరు ఫస్ట్ టైం ఎప్పుడు కలిశారు? మీ పాట వారు విని ఏమన్నారు? ఫస్ట్ టైం నేను ఘంటసాల గారు కలిసింది వెన్ ఐ వాజ్ ఎ స్మాల్ బాయ్, 13 years 14 years ఉంది. మెడ్రాస్కి వెళ్ళాను, సుశీల్ గారు ఇంట్లో ఉన్నారన్నమాట. ఆవిడతో రికార్డింగ్కి వెళ్తున్నాను రెగ్యులర్గా. మెడ్రాస్కి వెళ్ళిన కారణం సుశీల్ గారితో రికార్డింగ్కి వెళ్ళడం ఉంది. అదే నా ప్రోగ్రామ్ సమ్మర్ హాలిడేస్లో. ఒకరోజేమో రే ఇవాళ మీ గురువు గారితో రికార్డింగ్ రా, ఘంటసాల గారితో. అమ్మ బాబాయ్ పాత గబ్బ తయారైపోయాం. జమినీ శ్రీశ్వర్ రికార్డింగ్, శ్రీకృష్ణ విజయం పాట పిక్చర్కి, పెండ్యాల నాగేశ్వర గారు. సో లోపల సింగర్స్ రూమ్కి వెళ్ళేసరికి
మాస్టర్ వీడు నా అక్కయ్య గారి కొడుకు రామకృష్ణ, వాడు మీరంటే ప్రాణం, ఇలా అంటే ఇలా చూశాను. చాలా సంతోషం బాబు, ఏం చేస్తున్నావు, చదువుకుంటున్నావు ఇలా అన్నాను. తలపా కట్టుకొని మామూలు కద్దరు జుబ్బాసుకొని ఆ సాంగ్ ఇంకా నాకు గుర్తుంది. సుందరియల్ పిలుపు తరితాలలిలాలి వలపుల దాచిన మనసు ఒక మాధవునికే తెలుసు, ఈ మాధవునికే తెలుసు. మీ గొంతు వికసించాక ఆయన బాణీ పాడుతున్నారు మీరు అని గ్రహించి ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చిన సందర్భం ఉందా? 70s, 72లో నాగేశ్వర గారు చెప్పారు నాకు. తుకారంలో పాడుతున్నప్పుడు మాస్టర్ వచ్చేట్టుగా నాగేశ్వర ఇంటికి, ఏంటి బాబు ఎన్ని సంవత్సరాల నుంచి నేను నీకు వాయిస్ పాడుతున్నాను, ఇప్పుడు నువ్వు నన్ను కాదని ఎవడో రామకృష్ణతో పాడించుకోవడం న్యాయమా అని అడిగేట ఆయన. అడిగారని చెప్పారు నాగేశ్వర గారు. ఆయన ఓపెన్గా చెప్పేస్తాను నాగేశ్వర గారు, ఇలా అన్నారు రామకృష్ణ, నేను చాలా ఫీల్ అయ్యాను. నేను చెప్పాను, మాస్టర్ మరి మీ ఆరోగ్యం సహకరించటం లేదు కదా, మరి అదే చేయాల్సి వచ్చింది. లేదు నాన్న, వాడు చాలా బాగా పాడుతున్నాడు, నా పట్లని పట్టాడు, మంచి వాయిస్ ఎన్నుకున్నాను నాన్న, బాగుంది వాయిస్, నేను విన్నాను వాడి పాటలు అన్నారు. అదే ఘంటసాల గారు చాలా పాటలు నాకు ఇప్పించారు మేడం. కెన్ యూ బిలీవ్? ఇప్పించారు. అది ఆయన ఆయన పాడలేక ఈ పాట నా వల్ల కాదు, మా వాడు రామకృష్ణ పాడి పెడతారు బాబు అని పాడించింది, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు. అప్పుడు హాస్పిటల్లో ఉన్నాం. అలా ఒక 5-6 పాటలు ఆయన పాడవలసిన పాటలు. కొన్ని పాటలు ఆయన కొన్ని లైన్లు, నేను కొన్ని లైన్లు, అట్లా ఇద్దరం కలిసి పాడవలసి వచ్చింది. అలా మీ ఇద్దరం కలిసి పాడిన పాట ఏంటంటే అల్లూరు సీతారామరాజులు తెలుగు వీరలేవరా పాట ఉంది కదా, స్వాతంత్ర వీరుడా స్వరాజ్య భానుడా అల్లూరి సీతారామరాజ, అక్కడి నుంచి నేను జాయిన్ అయ్యాను. అది ఎలా అయిందంటే, నేను అప్పుడు నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, సుశ్రీ గారి ఇంట్లో ఉన్నాను. ఈయన ఫోన్ చేశారు మధ్యాహ్నం ఫోన్ చేస్తున్నప్పుడు, ఒరే మీ గురుగారు ఫోన్ చేశారా నువ్వు మాట్లాడాలంటే, లేదు మాస్టర్ చెప్పండి. బాబు ఏం చేస్తున్నావు నాన్న? ఫోన్ చేస్తున్నా సార్. ఆహా ఏంట్రా ఇంట్లో వంటలు ఇవాళ? ఇలా కొబ్బరికాయ పచ్చడి, బంగాళదుంప వేపు, సాంబార్ చేశాను. నాన్న ఇక్కడ ఆదినాడు నా ప్రాణం తోడేస్తున్నాడు రా, నా వల్ల కావట్లేదు, కొంచెం సాయం చేయరా బాబు, 4 లైన్లు వచ్చి పాడి పెట్టాలి. తప్పు ఇంకా వెంటనే చేయగలుగుతాను, రెడీ అయిపోతున్నాను. మళ్ళీ ఫోన్ చేశారు, ఒరే వస్తాడు కొంచెం ఆ పచ్చడి మెతుకులు తీసుకురా డబ్బాలో కలిపి. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఒక ఐ కాంట్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్ టైం. తర్వాత వెళ్ళాక ఆయన లలితా సహస్రం చదువుతున్నారు. బాబు తెచ్చాను, తీసుకొచ్చాను సార్ డబ్బాలు. ఆహా అని చెప్పి పక్కన పెట్టుకొని వెళ్ళి చూడరా నన్ను పాడాను. అయిపోయాక పేమెంట్ ఇచ్చారు పాడబాయి. నాన్న అంతారా ఇచ్చారు పేమెంట్, ఇచ్చారు మాస్టర్. ఆయనతో ఏం చెప్తాం మనం, ఇచ్చారు కదా తీసుకున్నా సార్. ఇలా ఏరా నాకు చెప్పకూడదా, ఏ బలివారు సార్ అని చెప్పి కవర్ ఆయనకి ఇచ్చాను. నేను తీస్తే 500. ఒరే యాది అనిపించారు 6.5 గారు. మాస్టర్ ఏంట్రా వాడికి ఎంత ఇచ్చావు పేమెంట్? 4 లైన్లే పాడాడు, 500 ఇచ్చాను. ఆయన శాస్త్రి సార్ నన్ను, నాకెంత ఇచ్చావు పేమెంట్? అప్పట్లో ఆయన 1000 రూపాయలు ఇచ్చాను, వాడు కూడా 1000 రూపాయలు. వాడు వచ్చి పాడకపోతే ఇవాళ రికార్డింగ్ అయ్యేది కదా, రేపు నీకు షూటింగ్కి వచ్చేది కదా. నా మాట మీద గౌరవంతో వాడు వచ్చి స్పాట్ వచ్చి పాడించాడు, వాడు కూడా 1000 రూపాయలు పంపించాడు. అప్పటికే మీరు యువర్ ఎస్టాబ్లిష్ సింగర్. అప్పట్లో పోటీ తత్వాలు ఎలా ఉండేవి ఇండస్ట్రీలో? కొన్ని ఇన్సిడెంట్స్ నేను ఎట్లా ఫేస్ అంటే, నేను పాట పాడుతుంటే పేపర్ లాగి బయట పారేశారు మా మ్యూజిక్ డైరెక్టర్. అవి కూడా చూసారు. ఏంటి పాడడం, ఏంటి అసలు ఎవరికి కావాలి ముసలి సంగతులు, ముసలి మోటివేషన్, మాకంతా యంగ్ కొద్ది కావాలి. కృష్ణరాజు గారి పాడాలి అమరదీపంలో నా జీవన సంధ్యా సమయంలో పాట. కృష్ణరాజు గారేమో మాస్టర్ గారు పాడాల్సిన పాట రామకృష్ణ మీరు అలా పాడాలి కొంచెం, నాకు బాగా ఇది నా 3rd పిక్చర్. సో ఈ పాట నేను పాడడం ఆయనకి ఇష్టం లేదు మ్యూజిక్ డైరెక్టర్కి, ఇంకోళ్ళు పాడాలని ఆయన అనుకుని ఉండొచ్చు. బట్ నేను ఇప్పుడు పాడాల్సి వచ్చింది. సో అంతమంది 60 మంది 70 మంది ఆర్కెస్ట్రా ప్రసాద్ స్టూడియోలో, వాళ్ళు ఎదుర్కొంటా సుశీల్ గారు కాల్ షీట్ లేదు. ఆవిడంది నేను ఎప్పుడైనా వస్తాను, మరి మా విశ్వనాథ రికార్డింగ్ ఉంది, అది అయిపోయి రిటర్న్లో వస్తాను, హమ్మింగ్స్ కదా వచ్చి పాడేస్తాను, పాట పాడతాను. పాప ఆవిడ కూడా చూసారు రిహార్సల్స్, వాటిలో పాడడం కరెక్ట్ అంటే కరెక్ట్గానే పాడతారు కదా, ఎందుకలా మీరు ఎక్సైట్ అవుతున్నారు? లేదమ్మా అది కదా, ఏం పాడతా అని నాకు మండిపోయి వచ్చా బయటకు వచ్చి, సారీ సార్ నేను పాడను ఈ పాట, ఆయన ఎవరితో పాడిద్దాం అనుకుంటే పాడించుకో సార్, నేను అక్కర్లేదు వాడిని అమరదీపాన్ని ఇంకా మేము మిగతా పాడాను కదా చాలు. కృష్ణరాజు గారు వాడు ఆఫ్టర్ మీ, లేదు రామకృష్ణ అలా కాదు, వాడికి మీకు పేరు చెప్పదలుచుకోలేదు మీరు, వాడు అప్సెట్గా ఉన్నాడు, మీరు పాడాలి.
నేను ఒకటే అన్నాను, సార్ పాడతాను, మీకు మీది గౌరవంతో పాడతాను, కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ ఉండాలి వీల్లేదు సార్, ఉంటేనే పాడను అంటే వాడిని పక్కన పడుకోబెట్టి ఇంకా అసిస్టెంట్ కూర్చోబెట్టాడు. పాడాక ఆయన అన్నారు, కృష్ణరాజు గారు ఈ పాట వల్ల మీ పిక్చర్ అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది, మొత్తం పిక్చర్ అంతా ఒక ఎత్తు, ఈ పాట వల్ల మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. నేను అప్పుడు అన్నాను, ఛాలెంజ్ చేస్తాను, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ సార్ ఈ పాట వల్లే మీ పిక్చర్ నిలబడుతుంది సార్, నేను బెట్ కట్టున్నాను సార్, అంత అద్భుతంగా ట్యూన్ చేస్తే అంత బాగుంది పాట. అదే పాట అమరదీపంలో నా జీవన సంధ్యా సమయంలో. అచ్చా, ఎంత పెద్ద హిట్ అయింది ఆ పాట. అవునా కదా. సో ఇలా ఆ ఇన్సల్ట్ ప్లస్ ఇలా ఈ లైఫ్లో కొన్ని రెండు పడ్డారు. నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది, ఆ తాళాలలి తరిలాలలి ప్రణయ దీపమై వెలిగింది, నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది. ఇలా పాడమని కృష్ణరాజు గారు అన్నారు. ఆయన నా జీవన సంధ్యా సమయంలో మహమ్మద్ రఫీ టైప్లో పాడు, అంటే ఆ మాడ్యులేషన్, ఆ టైప్ మాడ్యులేషన్ పాడు. నేను పాడతాను సార్, మరి సాహిత్యం అలా ఉంది, మరి హీరో గారు అలా పాడమన్నారు, వాళ్ళ చెప్పడానికి నేను మ్యూజిక్ వాళ్ళ ఇలా అనవసరంగా ఎక్సైటెడ్. ఐ డోంట్ నో ద బ్యాక్గ్రౌండ్ ఎందుకు తెలియదు, బట్ ఐ ఫెల్ట్ ఇన్సల్టెడ్ ఇన్ బిఫోర్ 60 people 70 people ఆర్కెస్ట్రా పీపుల్. వాళ్ళ ఎదురు నువ్వు ఇలా అంటే మీకు ఎలా ఉంటుంది ఆట. అందులో కొన్ని మాటలు ఇంటర్ స్పీకర్ దాంట్లో అంటారు, అందరూ వచ్చేస్తాయి పాడడానికి, ప్రతి వాడు గంసాల అది ఇది అని. చాలా హర్ట్ అయిపోయింది అసలు ఆ బాధతో పాడిన పాట ఇది. అప్పట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైజింగ్ లో ఉన్నప్పుడు, బాగా మీరు టాప్ లో ఉండి అందరు హీరోస్ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు ఇతర సింగర్స్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకునేవారు? ఉదాహరణకి బాలు గారు, ఆనంద్ గారు. అంటే ఒకటి నేను ఒక ఇంటర్వ్యూలో బాలు చెప్పడం విన్నాను, అది అప్పట్లో నేను ఇలా కృష్ణ గారికి సోమవారంతో పాడేవాడిని, సడన్గా రామకృష్ణ అనే ఒక ఆర్టిస్ట్ వచ్చారు సడన్గా. నేను అప్పట్లో ఆల్ ద హీరోస్ వర్ ఆఫ్టర్ హిమ్, నాకు చాలా భయం వేస్తుంది, ఇంకా నేను నిలదొక్కోలేను యాజ్ అ సింగర్. సో ఆ విధంగా ఆయన ఫీల్ అయ్యేట, దట్ వాజ్ హిస్ ఫీలింగ్. శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారి కోసం కూడా పాడారు. ఆయనతో మీ తొలి పరిచయం ఎప్పుడైనా ఏర్పడింది? తర్వాత ఆయన ఎలా ప్రోత్సహించారు మిమ్మల్ని, యాక్సెప్ట్ చేశారా మీ పాటని? ఫస్ట్ ఎన్టీ రామారావు గారిని పాడింది ఒక డ్యూయట్ సాంగ్ పెండ్యాల గారి నాగేశ్వర గారు, దానేశ్వర్ కన్నా పిక్చర్ స్టార్ట్ చేశారు, ఈయన పద్యాలు పాడించారు. బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించట కృష్ణుడి పద్యాలు, రాజేశ్వర గారు పాడట, తర్వాత పీసపాటి రఘురామయ్య గారు పాడట. ఈ విషయాలు నాకు తెలియదు. రాజేశ్వర గారు కంపోజ్ చేస్తారన్నమాట. ఈ పాటలో రామారావు గారు పద్యాలు శాస్త్రం అవ్వలేదు. ఆయన ఏమనుకున్నట్టే పాండవీయంలో ఘనసాల గారు పాడిన పద్యాలు పెట్టేద్దాం, అది పెట్టి తీసేద్దాం అంటే, ఇప్పుడు రాజేశ్వర గారు మహానుభావుడు ఎక్కడ ఉన్నారు కానీ ఆయన చెప్పేట్టు, సార్ రామకృష్ణ గారు సింగర్ ఉన్నారు సార్, చాలా బాగా పాడతారు, ఘనసాల గారు దగ్గరగా ఉంటుంది సార్ వాయిస్, మీకు బాగుంటుందేమో చూడండి సార్. వద్దు మాస్టారు, వారంతా నాగేశ్వర గారి మనుషులు, మనకు పాడరు. అప్పట్లో నేను నాగేశ్వర గారు ఎక్కువ పాటలు పాడాను. వారంతా నాగేశ్వర గారి మనుషులు మనకు పాడతారు, లేదో వద్దులేండి ఘనసాల గారు పెట్టేద్దాం సార్, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి సార్, మీరు తర్వాత వేసింది. సరే పిలిపించండి అని, ఇష్టం లేకుండా వచ్చాక రామకృష్ణయ్య అన్నాడు, కూర్చోబెట్టారు. దాన్ని అదే మాస్టర్ చెప్పారు కాబట్టి మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాం, వీళ్ళందరూ పాడారు, ఐఎమ్ నాట్ హ్యాపీ, రాయబార పద్యాలు మీరు పాడగలరా, నేను ట్రై చేస్తాను సార్. తమాషా ఏంటంటే అక్కడ నన్ను రికమెండ్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ గారు రాజేశ్వర గారు సగం పద్యాలు అయిపోయాక, సార్ ఐఎమ్ రిజైనింగ్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పి రిజైన్ లెటర్ రాసి వెళ్ళిపోయారు. పెండ్యాల నాగేశ్వర గారు వచ్చారు మధ్య. సో సరే పద్యాలను పాడిపోయిన అయిపోయి మళ్ళీ మధ్యలో పెండ్యాల నాగేశ్వర మాస్టర్ ఏంటంటే, అదేనయ్యా ఆయన రిజైన్ చేస్తాడు అందుకే నేను వచ్చాను ఇలా. ఆయన కొన్ని పద్యాలు పెండ్యాల గారు పాడి, తర్వాత భగవద్గీత పెండ్యాల గారు కంపోజ్, అది పాడాక దాన్ని అది ప్రివ్యూ వేసినప్పుడు రామారావు గారు చూసి చాలా ఎక్సైట్ అయిపోయాడు. ఎందుకు నవ్వుతూ ఇలా చూస్తే నన్ను చూశానండి, బ్రదర్ రామకృష్ణ ఇలా రాయ్యా అని చెప్పండి, ఈ పద్యాలు నువ్వే కదా పాడాను. అవును సార్. చూడయ్యా బ్రదర్, నేను చెప్పిన కూడా వాళ్ళు నమ్మటం లేదయ్యా. చాలా ఎక్సైట్ అయ్యారు, చాలా ఘనసాల గారు పాడారు అనుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ రామకృష్ణ, పంచభూతాలు భూమి మీద ఉన్నంత వరకు నీ వాయిస్ నేను యూజ్ చేసుకుంటాను, ఇదే నా ప్రతిజ్ఞ అన్నారు. ఎక్కడ సినిమా థియేటర్లో
తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి. బావా, తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి. అటుల ఇష్టపడవయేనియు ఐదులిమ్మనిరి. ఐదుగురకు ధర్మముగా నీ తోచినట్లు మనుపు వారి.